హాయ్ అండి, నేను మీ నీల. ఇవాళ గుమ్మడికాయ పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి గుమ్మడికాయ పచ్చడి అని ఆశ్చర్యపోతున్నారా? చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మి ఉంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. ముందుగా గుమ్మడికాయ ముక్కను తీసుకుని దాని వెనకాల ఉన్న చెక్కులు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో కొంచెం నూనె వేసుకొని కొంచెం జీలకర్ర గుమ్మడి ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గబెట్టేసుకోండి. 5 నిమిషాల్లో ఇదిగోండి గుమ్మడి ముక్కలు ఇలా ఉడికిపోతాయి. అవి తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, కొన్ని ఎల్లుల్లిపాయలు తొక్కలు తీసినవి బాగా వేయించేసుకుని పక్కన పెట్టేసుకోండి. కొంచెం కరివేపాకు, సన్నగా చీరి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని బాగా ఎర్రగా వేపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి. ముందుగా వేయించి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు, ఎండుమిరపకాయలు ఇలా చేతితో స్మాష్ చేసేసుకోవాలండి. నేను చూపిస్తున్నట్లుగా దానిలో వెల్లుల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, దానిలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం నిమ్మరసం వేసుకొని అన్నీ బాగా కలిపేసుకోవాలి. ఎంతో రుచికరమైన గుమ్మడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. టాటా.